వెల్కమ్ టు మల్టీ రిపేర్ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మన ముందు ఇది థామ్సన్ ఎల్ఈడి 32 ఇంచెస్ టీవీ. ఇది కస్టమర్ మనకి మాట వస్తుంది, బొమ్మ రావట్లేదు ఇచ్చారు. మనం చెక్ చేద్దాం. ఓకే, వెనక బ్యాక్ లైట్స్ ఎలగట్లేదు, లోపల గ్రాఫిక్స్ అయితే మూవ్ అవుతున్నాయి. సో టోటల్గా మనం సెట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. మామూలుగా మనకి ఈ బ్యాక్ లైట్స్ వెళ్ళకపోవడం అనేది 2 ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది. ఒకటి బ్యాక్ లైట్స్ పోవడం, ఇంకోటి వచ్చేసరికి బ్యాక్ లైట్కి వెళ్ళే సప్లై ఇన్వర్టర్ సెక్షన్ ఫెయిల్ అవడం వల్ల మనకి బ్యాక్ లైట్స్ అనేది ఎలగవు అనమాట. ముందుగా మనకు బ్యాక్ లైట్స్ అనేది మనం చెక్ చేసుకున్నాం. ఒకవేళ ఇన్ కేసు మన బ్యాక్ లైట్స్ ఎక్కడితో వెలిగితే మాత్రం బ్యాక్ లైట్స్ బాగున్నట్టే, ఇన్వర్టర్ సెక్షన్లో ఫాల్ట్ ఉందని అర్థం. సో ఇప్పుడు మనకి వచ్చిన ఈ టీవీలో మనం బ్యాక్ లైట్ చక్కరతో చెక్ చేస్తే బ్యాక్ లైట్స్ అయితే వెలగట్టలేదు. సో మన ఇన్వర్టర్ సెక్షన్ గురించి ఇంకా ఆలోచన అవసరం లేదు, బ్యాక్ లైట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో టోటల్గా డిస్ప్లేకి ఉన్న కనెక్టర్ని, ఫ్రంట్ డిస్ప్లేకి ఉన్న 5 ఫ్రేమ్ని టోటల్గా ఓపెన్ చేస్తే మన డిస్ప్లే తీసి పక్కన పెట్టచ్చు. ఆ ప్రయత్నం చేద్దాం. మొత్తం చాలా సెన్సిటివ్గా ఉంటే చాలా జాగ్రత్తగా మొత్తం సైడ్ క్రాస్ ఉన్న స్క్రూస్ అన్ని ఓపెన్ చేసి, స్కాల్ బోర్డ్ కూడా చాలా నిదానంగా స్కాల్ బోర్డ్ కనెక్ట్ చేసిన కనెక్టర్ని టోటల్గా డిస్కనెక్ట్ చేయాలి. 5 ఫ్రేమ్ని పక్కన పెట్టాం. డిస్ప్లేను కూడా చాలా స్లోగా పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. దీని కింద వైట్ రిఫ్లెక్టర్ షీట్ ఉంటుంది, దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడకుండా చాలా జాగ్రత్తగా దానికి ప్యానల్ ఫిట్టింగ్స్ని జాగ్రత్తగా రిమూవ్ చేసి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా తీస్తే బెటర్ మేడం, లేదనుకుంటే ఇరిగిపోతాయి. ఇదిగోండి బ్యాక్ లైట్స్. ఈ బ్యాక్ లైట్స్కి మనకి రిఫ్లెక్టరు వైట్ షీట్తో స్క్రూస్ యాడ్ చేసి ఉన్నాయి. ఆ స్క్రూస్ మొత్తం తీస్తేనే పైన ఉన్న బ్యాక్ లైట్స్ పైన ఉన్న షీట్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాక్ లైట్ చెక్కర్తో ఒకసారి చెక్ చేద్దాం. బ్యాక్ లైట్స్ ఎలగట్టలేదు, బ్యాక్ లైట్స్ 2 కూడా చెక్ చేసాం, ఎలగట్లేదు. సో కొత్త స్ట్రిప్స్ తీసుకొచ్చి వేసే ప్రయత్నం చేద్దాం. ఇవి కొత్త స్ట్రిప్స్, దానికి 2 స్ట్రిప్స్ మాత్రమే వాడాడు. 2 స్ట్రిప్స్ కూడా మనం రీప్లేస్మెంట్ చేద్దాం. రీప్లేస్మెంట్ చేసి మొత్తం టోటల్గా ప్యానల్ పెట్టకుండా ముందు దాన్ని మన సెట్ ఆన్ చేసి బ్యాక్ లైట్స్ వెలుగుతున్నా లేదో చెక్ చేద్దాం. బ్యాక్ లైట్స్ అయితే ఆన్ అయినాయి. సో ఇక మనం కాన్ఫిడెన్స్గా రిఫ్లెక్టర్ షీట్స్ పై డిస్ప్లే మొత్తం పెట్టేసి మనం సెట్ ఆన్ చేసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలామంది మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా ఎంతో కొంత టీవీ రిపేర్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే, మెయిన్ అదే. ఇప్పుడు చాలా వరకు బ్యాక్ లైట్స్ రీప్లేస్మెంట్ మాత్రమే నేర్పించాం. మరికొన్ని రోజుల్లో టోటల్గా పవర్ సప్లై, మదర్ బోర్డు చెక్ చేసే విధానం కూడా నేర్పిస్తాను. సో సబ్జెక్ట్లోకి వస్తే డిస్ప్లేని ఇలాగా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. మొత్తం క్రాస్ ఫిట్టింగ్ మొత్తం దానికి కరెక్ట్గా ప్యానల్ సెట్టింగ్స్లో అన్ని పర్ఫెక్ట్గా కూర్చున్నా లేదో చూసుకోవాలి. అది చూసుకోకుండా కనుక 5 ఫ్రేమ్ మనం కూర్చోపెట్టేస్తే డిస్ప్లే ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కేర్ఫుల్గా మొత్తం డిస్ప్లే యొక్క సెట్టింగ్స్లో పర్ఫెక్ట్గా కూర్చుందో చూడాలి. ఓకే, 5 ఫ్రేమ్ ఎక్కించక ముందే డిస్ప్లేలో పిక్చర్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాండ్ బై కీబోర్డ్కి మనం సెట్ ఆన్ చేయడానికి కీబోర్డ్ నొక్కాలి కదా, ఆ కీబోర్డ్కి మళ్ళీ సప్లై ఇచ్చేసి యాసిడ్ జాక్స్ పెట్టేసి సెట్ ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సెట్ ఆన్ అయింది. ఇక 5 ఫ్రేమ్ కూడా బిగించేసి టోటల్గా ప్రోగ్రామ్ పెట్టి చెక్ చేద్దాం.
మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లోకి వస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్లే మరింత వీడియోస్ చేయాలనే తాపత్రయం, ఇంకేదో కొత్తగా నేర్పించాలి, మనల్ని లైక్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ఏదైనా మన నుంచి కొంత సబ్జెక్ట్ అనేది నేర్పించాలనే ఆలోచన అనేది మాకు కలుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన షాప్ వచ్చేసరికి విజయవాడ విద్యాధరపురం ఏరియాలో ఉంది. టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ పేరు మీదనే మన షాప్ అనేది రన్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని పర్సనల్గా టీవీ రిపేర్ పర్పస్ మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే మా నెంబర్స్ 8247883011. హెవీ కలెక్షన్స్ పెట్టి చూద్దాం పిక్చర్ ఎలా వస్తుందో. ఓకే, పిక్చర్ బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోమాకండి.